కేవలం రెండే 2 బంగాళదుంపలతో చాలా స్మూత్గా స్పాంజీగా ఇలా చపాతీలు చేసి పెట్టవచ్చు పిల్లలకి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, ఒకసారి ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఉడికించిన బంగాళదుంపలు 2, 1 కప్పు మైదా లేదా గోధుమ పిండి ఏదైనా మీ ఇష్టం, అలాగే కారం, సాల్టు, జీలకర్ర, కస్తూరి మెంతి మొత్తం వీటన్నిటి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవడమే. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చపాతీలా చేసేసుకోవడమే. ఈ రెసిపీ యాక్చువల్గా నేను పింట్రెస్ట్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో చూసాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. యాక్చువల్గా పింట్రెస్ట్లో చూసాను అనమాట ఎక్కువగా నేను ఈ రెసిపీని. దీని నేమ్ వచ్చేసి రేష్మి పరాటా అంట. చాలా వెరైటీగా ఉంది. ఓకే, ట్రై చేద్దాం. సింపుల్గా ఉంది కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా దొరుకుతాయి కదా, బంగాళదుంపలు అలాగే పిండి మనం రోజు వాడే ఐటమ్సే కాబట్టి నేను ట్రై చేశాను. నాకు చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా స్మూత్గా ఉన్నాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం ఇక్కడ ఇలా చపాతీలు చేసేసుకొని ఇప్పుడు 2 వైపులా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కాల్చుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులోకి చికెన్ కర్రీ కానీ లేదా బంగాళదుంప కుర్మా కానీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను బంగాళదుంప కుర్మా చేశాను అనమాట ఆ రోజు, అందుకని నేను ఇలా చపాతీలు చేసి పెట్టాను పిల్లలకి. ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ హాలిడేసే కాబట్టి ఇలా ఏదో ఒకటి కొత్తగా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను. సో నచ్చితే ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.